మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. నమస్కారం, వెల్కమ్ టు వీటీవీ. సో ఇవాళ మనతో ఉన్న గురువుగారు పేరు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సినంత అవసరం లేదు, ఎందుకంటే అందరికీ సుపరిచితుడు. దాంతోపాటు ఆయన పేరు చెప్పంగానే సనాతన ధర్మం గురించి ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళందరికీ స్ఫూర్తి. ఆయన మాట దేశం కోసం, ఆయన అడుగు ధర్మం కోసం. ఆయన ఎవరో కాదు, మన రాధా మనోహర్ దాస్ గారు. ఆయనతో వాళ్ళు మనం మాట్లాడదాం, బయట జరిగే వాటి గురించి మంచి ఇచ్చిద్దాం. సార్ హరే కృష్ణ నాన్న. దీపక్ సార్ చెప్పు నాన్న. నమస్కారం అండి. హరే కృష్ణ నాన్న. హరే కృష్ణ. ఈ గొర్రెల కాపరికి గోవుల కాపులకి తేడా ఏంటి సార్? ఒక పాజిటివ్లోంచి వెళ్దాం సార్. ఓకే, ఆ పాజిటివ్నెస్ కోసం మనం ముందు మంత్రం చెప్పుకుందాం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అయితే మీరు అడిగిన ప్రశ్న గోవుల కాపరి, గొర్రెల కాపరి. మీరు పరిశీలన చేయాలి, అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేస్తే గోవుల కాపరి అయినటువంటి కృష్ణ భగవానుడి యొక్క తత్వం ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ ద్వారా వ్యాప్తి చెందింది. అంతకుముందు లక్షల సంవత్సరాలుగా ఉంది. ఎవరెవరైతే ఈ గోవుల కాపరిని అనుసరిస్తున్నారో వారిలో కొన్ని లక్షల మంది విదేశస్తులు ఉన్నారు. వారు అందులో క్యానిబల్స్ కూడా ఉన్నారు, అంటే మనుషులను తినేటువంటి జాతి. అటువంటి వాళ్ళు పరిపూర్ణ శాకాహారులై శుద్ధ సాత్వికమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. అక్కడ ఉండేటువంటి తల్లులు ఈ కృష్ణ చైతన్యంలోకి వచ్చి, భక్తి మార్గంలోకి వచ్చి వాళ్ళు సనాతన సాంప్రదాయాన్ని చాలా చక్కగా పాటిస్తున్నారు, సంస్కృతిని పాటిస్తున్నారు, సంస్కారాలను నేర్చుకుంటున్నారు, సంస్కృతం కూడా నేర్చుకుంటున్నారు. చాలా పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నారు. వేరే ఇక్కడ చూస్తే చీరలు కట్టుకున్నటువంటి మన తల్లులే గొర్రెల్లాగా మారి పిచ్చోళ్ళలాగా తయారైపోయి పిచ్చి పిచ్చి కేకలేస్తూ వాడే నా మొగుడు, వీడే నా మొగుడు అంటూ ఒక విధమైన ఒక వెర్రి. యాక్చువల్గా తెలంగాణ పోరుగడ్డ. సో ఆఫ్టర్ ఫాలోయింగ్ దిస్ గొర్రెల కాపరి బెకమే ఎర్రగడ్డ. సో పోరుగడ్డని ఎర్రగడ్డ చేసే బ్యాచ్ మనకు అవసరం చెప్పను, వేస్ట్ కదా. వాళ్ళు మన వాళ్ళే అంతెందుకు. ఇప్పుడు కింద నేను లిఫ్ట్ దగ్గర నిలబడినప్పుడు రాసి ఉంది శిరీష వెట్స్ ఏవో పాలు పెరుగు అని రాసి ఉంది. శిరీష ఎవరు? మన పిల్ల. ఇప్పుడు ఆ మ్యాటర్ పాలు ఇంకోటి ఆ పేర్లు పెట్టారు. అతను కూడా ఇంటి పేరు లేకపోతే అతనికి ఏం బతుకుండదు. వాళ్ళ నాన్న పేరు వెంకటరామ ఏదో ఉంటుంది. వచ్చిన తల్లుల బొట్టోటి తీశారు. చీర, మెట్టెలు, తాలిబొట్టు, నలపూసలు అంతా మన తల్లులే. మైండ్ పాడవడం వల్ల అలా అయ్యారు. సో మీరు ఆలోచించండి, ఎవరైనా 10వ తరగతి నుంచి ఇంటర్లోకి వెళ్ళాలి, ఇంటర్ నుంచి డిగ్రీలోకి వెళ్ళాలి, కిందకి వెళ్ళకూడదు. సో భారతీయ తత్వం చాలా గొప్పది. సో వీ వాంట్ పర్సనాలిటీస్ లైక్ ఆర్యభట్ట. వై దిస్ భట్ట? ఈ ఎవరైతే దేవుని బిడ్డలు ఉన్నారో వాళ్ళు మేమంతా గొర్రె బిడ్డలం అని అంటూ ఉంటారు కదా. మరి ఈ గొర్రెల కాపరి అయినా గొర్రెలకే కాపరియా లేకపోతే మనుషులకు కాదా? అంటే వాస్తవానికి మీరు వాళ్ళ పుస్తకం చూస్తే వీళ్ళ మెంటాలిటీ ఏమిటి అంటే, శాంపిల్ కూడా చెప్తున్నా. శాంపిల్కి ద్వితీయ ఉపదేశము అందులో 13వ అధ్యాయంలో 12 నుంచి 16 వరకు, నీవు నివసించటకు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ పురములలో ఏదో ఒక దానియందు పనికిమాలిన కొందరు మనుషులు నీ మధ్య లేచి
మీరు ఎరుగని ఇతర దేవతను పూజింతుము రండి అని తమ పుర నివాసులను ప్రేరేపించినని నీవు విన్న ఎడల నీవు ఆ సంగతి శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలను. అది నిజమైన ఎడల అనగా అట్టి హేయమంది నీ మధ్యన జరిగిన ఎడల ఆ పుర నివాసులను అవశ్యంగా కత్తి చేత సంహరించి దానిలో ఉన్న సమస్తమును దాని పశువులను సమస్తమును కత్తి చేత నరికి నిర్మూలనం చేయవలను. అక్కడ కొల్లగొట్టిన సొమ్మంతటిని విశాల వీధిలో నీ దేవుడైన సైకోగాడి పేరిట ఆ పురమును దాన్ని కొల్లగొట్టిన సొమ్మును అగ్నితో బొత్తిగా కాల్చివేయవలను. అది తిరిగి కట్టబడక ఎల్లప్పుడూ పాడు దెబ్బై ఉండవలను. వీడు గాడ్ డేట్ అండి. ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలి? మనం వాళ్ళని అలాగే చేయాలా? ఇప్పుడు వాళ్ళకి తెలియని దేవుడి గురించి చెప్తే వాళ్ళని అలా కాల్ చేయాలి తగలిచ్చేయాలి అని చెప్పాడు సైకోడు. మరి ఇప్పుడు మనకు పరిచయం లేదు కదా. ఎడారి మతాలు 1 or 2 మనకు పరిచయం లేదు. ఆ మాట కూడా మనకు అక్కర్లేదు. మన దేశాన్ని మొక్కలు చేసిన మతాలు, మన ధర్మాన్ని నాశనం చేసిన మతాలు, మన దేవాలయాలను ఆక్రమించినటువంటివి. కాబట్టి ఆ దరిద్రాన్ని ఎవడైతే నెత్తిన పెట్టుకున్నాడో ఎక్కడో పుట్టి వాడు దరిద్రుడే. దరిద్రుడు మీన్స్ ఇన్ ద సెన్స్ ఆఫ్ జ్ఞానహీనుడు. సో ఇది జ్ఞానభూమి. ఇక్కడ జ్ఞానహీనులు ఎందుకు దరిద్రం? ఈ ఎడారి మతస్థులు మన గోదావరి జిల్లాల దాకా వచ్చేసారు. అసలు ఏంటి సార్ వీళ్ళు రావటానికి కాళ్ళు? ఎవరు రాలేదని అందరు ఇక్కడ వాళ్ళకి పుట్టారు. అదే ఇక్కడ జస్ట్ వాళ్ళ మైండు అలా దిగజారింది. ఆ దిగజార్చిన వాటిల్లో అంటే నన్ను అడిగితే ఈ భూమి మీద ఓ మనిషిని దిగజార్చడంలో బైబిల్ని మించింది లేదు. ఫస్ట్ అవార్డు దానికి ఇవ్వాలి. ఓ మనిషిని దిగజార్చడం. ఇందాక ఒక జర్నలిస్ట్ పశువు, వాడు జర్నలిస్ట్ రూపంలోనే జంతువు, అదే పేరుతో ఉంటాడు. సో వాడు నాతో ఇంటర్వ్యూ చేశాడు కొన్ని రోజుల క్రితం. వాడు దాన్ని పబ్లిష్ చేయలే. ఎందుకని? వాడు గొర్రె. సో గొర్రె ఆ మెంటాలిటీతో వచ్చాడు. ఇప్పుడు దొంగని దొంగ అంటే థ్యాంక్ యూ అంటే అండగా. సో అలాగా వీడు గొర్రెలను అనేసరికి ఈ గొర్రె కాలిపోయి వాడు ఇంటర్వ్యూ ఫేస్తో వచ్చి దాన్ని అప్లోడ్ చేయలేదు. నన్ను తిడుతూ వీడియోలు చేస్తూ ఉంటాడు. ఇంకా అది వాళ్ళ ప్రేమ మతం కదా. ఆ ప్రేమ ఎలా ఉంటుందో ఆ వీడియోలో ఉంటుంది. ఈ రాధమనోహర్ గారు మందు కొట్టేస్తాడు, ఈ రాధమనోహర్ గారు మొక్కలు తినేస్తాడు. అలా ఏదేదో నేను ఒక్క భోజనమే చేస్తా. నువ్వు అరిచి గీ పెట్టినా 2 సార్లు తిన్నాను. ఇప్పుడు ఏదైనా ఒక మాట అంటే దాన్ని నిరూపించాలిగా. నీకు వివాహం అయిందా? లేదండి. మీ ఆవిడ ఎక్కడ ఉంది అని అడగకూడదు. వివాహం అయిందంటే అవలేదను. మీ పిల్లలు ఎంతమంది అడగకూడదు కదా. మొదటి దానికి ఎస్ చెప్తే మిగిలిన అడగాలి. అలాగా. సో కాబట్టి ఈ నీతి లేని వాళ్ళని కొంటారు. నీతి లేనివాడే కదా అమ్ముడవగలడు. ఈ అమ్ముడైపోయిన బ్యాచ్ అజ్ఞానం బ్యాచే గొర్రెలుగా ఉన్నారు. అంతే. వాళ్ళంతా ఎక్కడోళ్ళే, కానీ వాళ్ళంతా మన సాటి వాళ్ళు కదా. సాటి తెలుగు వాళ్ళు, సాటి హిందువులు, సాటి మనుష్యులు అలా దిగజారి పాడైపోతే ఎంత బాధగా ఉంటుంది. ఓ తల్లి ఏడుస్తూ చెప్తుంది, చదువుకోమని పంపిస్తే ఆ దరిద్రులు మా అబ్బాయిని మతం మార్చేశారు. వాడు నన్ను అమ్మాని కూడా పిలవడంట, మతం మారితే తప్ప. అంత లుచ్చా మతం. క్రైస్తవం అంటే ఏమనుకుంటున్నావు? మనుషులను ఇప్పుడు వాడు చెప్తాడు ఈ పుస్తకంలో ఏం చెప్తా అంటే, నేను శాంతిని పంచుటకు వచ్చిందని మీరు తలంచుతున్నారా? లేదు, నేను ఖడ్గము పంచుటకే వచ్చింది. ఒకని కుటుంబంలో భర్తకు భార్యకు తండ్రికి కుమారునికి నేను విరోధం పెట్టవచ్చితిని అని స్పష్టంగా చెప్పాడు. కాబట్టి మనం ఇప్పుడు ఈ దరిద్రం మన వాళ్ళకి ఎక్కడం అంటే మన వాళ్ళు బికమే డిసీజ్డ్. మనం కోప్పడకూడదు, మనం వాళ్ళు చూసి హేట్ చేయకూడదు. మన వాళ్ళు కదా, పాపం కదా. యూ హేట్ డిసీజ్, నాట్ పేషెంట్. సో ఎవడైతే క్రైస్తవంలోకి వెళ్ళో దే ఆర్ పేషెంట్స్. సో వీ షుడ్ పిట్ ఆన్ దెమ్. సార్ బైబిల్లో బూతులు ఉన్నాయి, బైబిల్ నిండా బూతులే ఉన్నాయని మీరు అంటలేదు నాన్న. పోనీ నీకు దమ్ముంటే సార్, నువ్వు మగ పుట్టావు కాబట్టి, ఆడపుట్టుకు పుట్టిన వాళ్ళతో వాళ్ళు చదివించడం మగవాళ్ళతోనే కష్టం, మగవాళ్ళే చదవలేరు. సో నువ్వు దీన్ని వీళ్ళ పార్టీ అధ్యక్షుడి పేరు యెహోవా,
వాడికి 2 పిల్లలు. వాడి పిల్లల్ని ఎవరెవరు ఎలా కొంచెం ఇప్పుడు భాష చెప్పాలంటే మింగేరో. ఇక్కడి నుంచి నువ్వు జస్ట్ ఇక్కడి నుంచి 5 లైన్లు చదువు చాలు. దరిద్రం నేను చదువు పైకి చదవాలి ఒక తల్లికి పుట్టిన 2 గట్టిగా గట్టిగా. వద్దులే సార్, మరి చదవాలన్నా కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. అంటే మనం ఇలాంటివి మాట్లాడకూడదు కదా, మగవాళ్ళే చదవలేదు. అదే సార్. ఇప్పుడు 5వ లైన్ చదువు సరే. వారి డాషను నలిపి అవి మనం కదా? 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 చదవాలి కదా. కాకపోతే సో ఇప్పుడు నేను బైబిల్ని బూత్ అంటలేను, అది బూతు కాబట్టి బైబిల్ అంటున్నాను. అర్థమైందా? అది బూతు కాబట్టి బూతు బైబిల్ అన్నారు. బైబిల్ బూత్ అంటలేనా, బూతు ఉంది కాబట్టి బైబిల్ అన్నారు అంతే. అదే వారే శుద్ధం అంతే. కాకపోతే వాళ్ళు అంటుంది ఏదైతే మేము మతపచారం చేయడం తప్పేం కాదు, మీరు మారడమే తప్పు, మీరు మమ్మల్ని ఎందుకు అంటున్నారు, మారుతుందే మీరు కదా అని వాళ్ళు అంటారు. ఇప్పుడు ఎవరు మారుతారు? అజ్ఞానులు మారుతారు. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాక తింటారుగా, మరి నేను తిన్నాం, నేను రేపు మధ్యాహ్నమే. అదేలేండి. ఇప్పుడు ఓ పిల్లోడికి ఇచ్చామనుకో తింటాడు, వాడు శిశువు. మతం మారేవాడు పశువు, అజ్ఞానం. కాబట్టి మనం చెప్పాలి ఆ బాధ్యత. నాలంటి వాళ్ళు కొందరు తీసుకున్నారు, ఇంకో అది ప్రమాదం రే అటు వెళ్ళకూడదు. ఇదివరకు ఎప్పుడో చిన్నప్పుడు ఓ సినిమా పేరు తెలియదు నాకు, టౌను పక్కకెళ్ళద్దురా డింగరి అనేది పాట ఉంది. అలాగా బైబిల్ పక్కకెళ్ళద్దురా డింగరి, పాస్టర్లాగా మారద్దురా, పాపిలాగా మారద్దురా, గొర్రెలాగా కావద్దురా, శవంలాగా ఎడవద్దురా అంతే. సార్ ఇలా మతం మారే వాళ్ళందరూ అసలు నేను ఏం చేయాలి? మతం మారిన వాళ్ళని మార్చుకొని తెచ్చుకోవటమేనా, లేకపోతే మనం మన యొక్క విధానం, వేదం, ఉపనిషత్తులు ఇవన్నీ ఏం చెప్తుంటే సంగచ్చత్వం సంవదత్వం, కలిసి నడుద్దాం, కలిసి జీవిద్దాం అని చెప్తుంది. కాబట్టి వాళ్ళందరి పట్ల దయ చూపించాలి, జాలి చూపించాలి, ప్రేమ చూపించాలి. కోప్పడకూడదు, ఖచ్చితంగా కోప్పడకూడదు. వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎంత గొప్ప మంది ఋషులు పుట్టిన నేలలో పుట్టాం, ఎంతమంది వీరులు పుట్టిన నేలలో పుట్టాం, మనం వాళ్ళకి వారసులు. ఒక ఎండిపోయిన శవానికి మనకి ఏ సంబంధం లేదు అది చెప్పాలి. చెప్పి మనం ఎక్స్ప్లెయిన్ చెయ్యలేదు కాబట్టి వాళ్ళు ఎక్స్ప్లాయిడ్ చేశారు, వాళ్ళు తప్పే ఉంది కదా. అల్లూరి సీతారామరాజు ఎవరి మీద పోరాడాడు? బ్రిటిష్ వాళ్ళ మీద. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు పోరాడిన ప్లేసులో వాళ్ళు ఆ బ్రిటిష్ మతంలోకి వెళ్ళిపోతే ఆయన పోరాటానికి ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. కాబట్టి అల్లూరి సీతారామరాజు వీరుడు, 2 చెక్కల మీద ఏలాడదీసిన శవం బీరుడు, అంతే. ఈ పాస్టర్లు బీరుబాట్లు. కాబట్టి నీతి లేని వాళ్ళు పెరగడం సమాజానికి మంచిది కాదు. అర్థమైందా? ఇప్పుడు అలా నీతి లేని వాళ్ళ మతంలో అక్క బావ ఉన్నారు, తెలుసుగా. బావ తెలుసా నీకు? వర్షం అది ఆపుతుంటాడు, వాళ్ళ అబ్బాయి వర్షం తెప్పించేస్తుంటాడు. వర్షమా ఆగిపో అంటాడు, వర్షం ఆగిపోతుంటుంది. వాళ్ళ అబ్బాయి వర్షం వచ్చేయమంటాడు. మరి వర్షాన్ని ఆపే కెపాసిటీ ఉన్నప్పుడు మొన్న ఏదో ఇక్కడ మొన్న మునిగిపోయింది కదా, మన వాళ్ళు తాడు పెట్టి కింద మీద పడ్డారు కదా, అప్పుడు ఏం చేస్తున్నాడు ఇది బావా? దానికి తోడు ఇప్పుడు మామూలుగా మన అందరికి తెలుసు, కాంగ్రెస్ హిందువులకు వ్యతిరేకం పార్టీ పెట్టింది WHO హ్యూమ్ అని, ఒక బ్రిటిషోడు. దాన్ని ఫాలో అయినవాడు మన పొట్టోడు. ఓకే, సో మనకు తెలుసు ఆ పార్టీ మన దేశ ధర్మనాశనం చేసింది. అది మన అందరికి కనబడుతూనే ఉంది. ఇప్పటికి కూడా ఎంతమంది ఎవరెవరు పుట్టిన బ్యాచో తెలియని వాళ్ళంతా అక్కడ ఉండడం వలన వాడు వాళ్ళ నాన్న పేరు ఒకటి, వాడి పేరు ఒకటి, వాడి పేరు చివర ఒకటి ఉంటుంది, రకరకాలుగా అంతా కాలకోట అదంతా ఉంటుంది కదా, పంచకోట్ల కాషాయం అంటాడు. అలాంటి బ్యాచ్ అంతా అక్కడ ఉన్నారు. అందులో యాల్బిత్రాయన మహా ఈ అక్క కూడా చేరింది. చేరి టీటీడీకి హుండీలో డబ్బులు వేసేది ఎవరు? హిందువులు. అవును సార్. షర్మిల ఎవరు? క్రిస్టియన్. షర్మిల ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ హిందువులకు వ్యతిరేకం,
షర్మిల ఫాలో అయ్యే మతం హిందువులకు వ్యతిరేకం. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఇంటికి వెళ్తూ దారిలో చపాతీలో పరోటాయో భోజనమో కొనుక్కొని తింటావు. నేనేమన్నా కామెంట్ చేయడానికి? వాడి చొక్కా వాడిది, నీ చొక్కా నీది, నీ భోజనం నీది. నేను తిన్ను, అది నా నియమం. నీది నువ్వు తింటావు కదా. అంతే. తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు వేసేది ఎవరు? హిందువులు. కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? నెంబర్ 1. షర్మిలకి ఏం సంబంధం? నెంబర్ 2. గుళ్ళు కట్టద్దని చెప్పడం నువ్వెవరు? నువ్వు ఉన్నదే ఓ రాజకీయ పార్టీలో, నువ్వు ఫాలో అయ్యేది ఒక రాజకీయ మతం. హూ ఆర్ టు టాక్? బెటర్ యూ హ్యావ్ షిట్, బెటర్ టు షట్. సార్, దేవాలయాల్లో అన్నమతస్తులు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అసలు వాళ్ళు ఎలా చేయాలనిపించింది సార్? మన సొమ్ము తింటూ మన దగ్గర పని చేయాలి, మళ్ళీ మన మతంలో మార్చాలని వాళ్ళు అసలు ఏంటి సార్ వాళ్ళది? మళ్ళీ ప్రసాదాలు తినరు. నీకు అర్థం కాలేదన్నా? ఇప్పుడు ఒక వేశ్యకి నీతి ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంతేలేండి. అలాంటి ప్రాస్టిట్యూట్ రిలీజియన్లో వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి వాళ్ళకి సీ ఫర్ క్రిస్టియానిటీ, సీ ఫర్ చీటింగ్, అది కామన్. అది కాబట్టి వాళ్ళకి నీతి లేదు కాబట్టి ఆ మతంలోకి వెళ్ళదు. కాబట్టి వాళ్ళు నైతికత కోల్పోయారు. కాబట్టి ఏం పేరు బాబు నీ పేరు? వెంకటేశ్వరరావు. సర్టిఫికేట్లో హిందూ, టీటీడీలో జాయిన్ అయిపోయాడు. ఓ నమో వెంకటేశాయ అండవు, బొట్టు పెట్టుకోడు, ప్రసాదం తినడం. వీళ్ళంతా ఏ టైప్ అంటే మొగుడు తెచ్చే చీర కావాలి, మొగుడు తెచ్చే పూలు కావాలి, మొగుడు తెచ్చే ఆభరణాలు కావాలి, మొగుడు వద్దు. ఆ జాతిది. అది మీకు దానికి రుజువు ఏంటంటే ఈ గాడిద మీద వెళ్తున్నాడు చూడు వీడు, వీళ్ళ అమ్మ. ఇప్పుడు మీ నాన్న పేరేంటి? శ్రీనివాసరావు గారు. టక్ చెప్పావు కదా. మా నాన్నగారి పేరు చెప్తున్నాను, టక్ చెప్పేసాం కదా. ఆ నాన్న పేరు ఎప్పటికీ చెప్పలేడు. అలాంటి బ్యాచ్ అది. ఇక్కడ ఆ నీతి లేని బ్యాచ్ అందరూ అలాగే ఉంటారు. అందులో పెద్ద విషయం ఏం లేదు. బైబిల్ ఎక్కినాడు ఎవడని దిగజారుతాడు, అంత పెద్ద గొప్పే ఉంది. ఇప్పుడు ఒక అతను, ఇప్పుడు నీ పేరేంటి? దీపక్ అండి. రేపేంటి? రేపేంటి? వెంకట దీపక్కేనండి. సంతకం దీపక్ అని చేస్తాను. మరి అజయ్ అలా చేయడు, సంతకంలో ఎర్రప్ప. ఓహో. అది నీతి లేని బతుకంటే. సార్, కృష్ణుడితో మీ అనుబంధం, కృష్ణుడితో మీ ప్రయాణం, కృష్ణుడు మిమ్మల్ని ఎలా మార్చారు ఏంటి సార్ దాని గురించి? చిన్నప్పుడు నార్ల వెంకటేశ్వరరావు గారిని మాకు నాంటేలు ఉండేది, 6th 7th. ఆ పుస్తకంలో చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, ఓ మంచి పుస్తకం కొనుక్కో. అలా భగవంతుడి యొక్క దయవలన పుస్తకాల పిచ్చ నాకు ఉంది, అప్పుడు ఇప్పుడు కూడా. అలా నా స్నేహితుడు పుస్తకం ఇచ్చాడు, వాడు ఇప్పుడు మీడియాలో ఉన్నాడు. వాడు ఆ పుస్తకం ఇచ్చినప్పుడు నేను పక్కన పడేశాను, మన దగ్గర బోల్డ్ ఉన్నాయని. తర్వాత చదవడం ప్రారంభించాను 97లో. ఆ పుస్తకం పేరు ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. ఆ పుస్తకం చదివి జీవితం అంటే బైక్ మీద తిరగడం కాదు, మంచి మంచి చొక్కాలు, ప్యాంట్లు, జీన్సు, క్యాప్లు, గాగుల్స్, ఇది కాదు. లోపల వైపు తిరగడం, లోకం వైపు కాదు. అది శ్రీల ప్రభుపాదుల వారు, ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య వారి యొక్క పుస్తకాలు చదవడం ద్వారా నా ప్రయాణం మొదలై తర్వాత 97లోనే ఇస్కాన్ తిరుపతిలో జాయిన్ అయ్యాను. 2004 వరకు అక్కడ ఉండి తర్వాత నా పర్యటన, నా ప్రయాణం అలా కొనసాగుతూ ఉంది. ఇప్పుడు కూడా వచ్చే ముందు హోమం చేసుకుని వచ్చాం. మీకు అన్ని మతాలు ఒకటేనా? ఖచ్చితంగా. అంటే మన భారతదేశంలో అందరూ అన్ని మతాలు ఒకటే కదా, సమానంగా చూడాలంటారు కదా అనేది. నువ్వు ఖచ్చితంగా కాదు కదా నాన్న, పిచ్చోళ్ళ ఫిలాసఫీ అది. అదే ఇప్పుడు మొన్న ముద్దరామయ్య అని మన పక్క స్టేట్ సీఎం, ఆయన ఉత్సవాలు, దసరా ఉత్సవాలు ఒక ముస్లిం లేడీ చేత ప్రారంభింపజేశాడు. ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ కంట్రీ అనేసి. సో మేమేమంటామంటే, ఇఫ్ ఇట్ ఈజ్ ఇండియా ఈజ్ సెక్యులర్ కంట్రీ, వై నాట్ టేకింగ్ ఏ హోమం ఇన్ మసీద్ అండ్ చర్చ్? అదే వై నాట్ వర్షిప్ దుర్గా పూజ ఇన్ మసీదు
అండ్ చర్చ్. వై యు ఆర్ లూటింగ్ ఓన్లీ టెంపుల్స్, వై నాట్ ఛార్జ్ చర్చ్ అండ్ మాస్క్? కాబట్టి సెక్యులరిజం అనేది దరిద్రం, నపుంసకులకి, అది మనకు కాదు. నేనా ఆ నపుంసకుల్లో నువ్వు ఉండకుండా ఉండాలి అంతే. నేనా నిరూపించండి, ఎవడైనా సెక్యులరిజం ఉందని నిరూపించండి, 10 lakhs ఇస్తాం. ఈ ప్రయాణంలో ఏంటి సార్ మీ ధైర్యం? బెంగాలీలో మాట ఉంది, రాకే కృష్ణ మారికే, మారే కృష్ణ రాకికే. అంటే ఇఫ్ కృష్ణ వాంట్ టు కిల్ యూ, నోబడి కెన్ సేవ్ యూ. ఇఫ్ కృష్ణ వాంట్ టు సేవ్ యూ, నోబడి కెన్ కిల్ యూ. కాబట్టి అవశ్య రకిబే కృష్ణ, విశ్వాస పాలనా కోరి. కృష్ణుడే మాకు బెంగాల్లో పాటలో చెప్తారు, కృష్ణ మాత కృష్ణ పిత కృష్ణ ధన ప్రాణ్, బోలో కృష్ణ భజో కృష్ణ కరో కృష్ణ శిక్ష. నాదియా నాదియా గోద్ర మే నిత్యానంద మహాజన్, పాతియాచే నామ హటో జీవేరా కారన్. సార్ ఎంతోమంది పాటలు పాడుతూ ఉంటారు, కానీ మీ పాట మాత్రం ప్రతిసారి అద్భుతంగా ఉండిద్ది. దాంతోపాటు మీరు కొన్ని పదాలకి మా యువత కానీ ఈ సనాతన ధర్మం కాపాడే ప్రతి ఒక్కరికి ఒక ఉర్రూతలను ఇస్తూ ఉంటుంది. మనిషి ఎప్పుడు జోష్తో ఉండాలి, ఎందుకంటే ఇది ఎప్పటికో అయినా యాష్ అయిపోతుంది కాబట్టి. అంతే సార్. నేనా అందుకని సర్వే జన సుఖినో భవంతు, సర్వే సజ్జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ. హరే నమస్కారం. కృష్ణ. హరే కృష్ణ. బంగారు. గురుగారు నమస్కారం. సో ఇంతటితో ఇక్కడ సమాప్తం. మళ్ళీ మనం కలుద్దాం రేపటి రోజున. మళ్ళీ గురువుగారితో ఇంకా మీటింగ్ పెట్టుకొని మిగిలిన వాటి గురించి కూడా మనం చర్చిద్దాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వీటీవీ. నమస్తే.